రష్యా ఉక్రెయిన్ వార్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి రష్యా అతిపెద్ద దాడి చేసింది డ్రోన్స్ తో, 355 డ్రోన్స్ తో. ఇప్పటిదాకా ఇదే అతిపెద్ద దాడి. 2022లో స్టార్ట్ అయిన ఈ యుద్ధం అనేది ఇప్పటిదాకా జరుగుతూనే ఉంది. అయితే ఇప్పుడు 355 డ్రోన్స్ తో చేసింది. ఇంతకు ముందు అతిపెద్ద దాడి ఎంతంటే 270 చేంజ్ డ్రోన్స్ తో చేసింది. ఇప్పుడు 355. గత 3 రోజుల నుంచి ఉక్రెయిన్ లోని కివ్ ని పేలుస్తానే ఉంది, డ్రోన్లతో దాడులు చేస్తానే ఉంది, చిత్తు తెస్తుంది. అయితే ఏమంటున్నారంటే ఇది రెస్పాన్స్ టు ఉక్రెయిన్ అటాక్. ఉక్రెయిన్ మా సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద అటాక్ చేసింది కాబట్టి మేము చేస్తున్నాము అని రష్యా వాళ్ళు చెప్తున్నారు. అదేవిధంగా మేము ఉక్రెయిన్ మీద స్పెషల్ మిలిటరీ ఆపరేషన్ అనేది చేస్తున్నాము అని చెప్పారు. మొన్న రీసెంట్ గా ట్రంప్ మాట్లాడుతూ కూడా పుతిన్ గాన్ క్రేజీ అంటున్నారు. దానికి రెస్పాన్స్ కింద చెప్పారు మేమేం క్రేజీ కాదు అన్నట్టుగా, మా మీద అటాక్ చేస్తే మేము చేస్తున్నాం అన్నట్టుగా. ట్రంప్ ఇంకేంటంటే రష్యాకి చిన్న పార్ట్ కాదు కావాల్సింది ఉక్రెయిన్ లో, మొత్తం ఉక్రెయిన్ అంతా కావాలి అని అంటున్నారు. రష్యా ఆల్మోస్ట్ కివ్ అంటే క్యాపిటల్ దాకా వెళ్ళిపోయింది దగ్గర. నాకు తెలిసి ఉక్రెయిన్ చేతులు ఎత్తేసింది, బట్ ఏం చేయలేకపోతుంది. కేవలం నాటోలో జాయిన్ అవ్వాలి అనే ఒక్క ఆలోచన ఉక్రెయిన్ ని ఇంత దాకా తీసుకొచ్చింది. లెట్ us see గోయింగ్ ఫార్వర్డ్ ఎలా ఉంది. జెలెన్స్కీ ఏమంటున్నాడంటే మాస్కో మీద అంటే రష్యా మీద ఇంకా కొత్త శాంక్షన్స్ పెట్టాలి, బాగా టైట్ చేయాలి ఎకనామికల్ గా, సో దట్ అప్పుడే ఆగుతారు అంటున్నారు. ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఉక్రెయిన్ కి ఎయిడ్ వస్తానే ఉంది యూరోప్ నేషన్స్ నుంచి. అమెరికా ఏమో నేను సీజ్ ఫైర్ చేయిస్తాను, ఆపిస్తాను ఈ వారు, ఉక్రెయిన్ నుంచి మినరల్స్ రిసోర్సెస్ ఇవన్నీ తీసుకుంటానికి ప్లాన్ వేసింది ఆల్రెడీ. ఇవన్నీ జరిగినా రష్యా ఎక్కడా తగ్గట్లేదు. రష్యాకి ఇంత యాంటీగా ఉన్నా కానీ యూరోప్, అమెరికా ఇదంతా, రష్యా మాత్రం అప్పర్ హ్యాండే ఉంది. హోప్ యుద్ధం త్వరగా ముగిస్తే మాత్రం బాగుంటుంది.